రైల్వే వ్యవస్థ ఎక్కడి నుంచి మొదలైంది? మనందరం రోజు రైల్లో ప్రయాణం చేస్తుంటాం. కానీ రైల్వే వ్యవస్థ అసలు ఎక్కడ మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే ఆలోచన చెయ్యం. ఒక చిన్న ఆలోచన ఈరోజు ప్రపంచాన్నే మార్చేసింది. ఈ వీడియోలో రైల్వే పుట్టుక నుంచి ఆధునిక హై స్పీడ్ వరకు మొత్తం కథను తెలుసుకుందాం. రైల్వే ముందు ప్రపంచం. రైల్వే రావడానికి ముందు మనుషులు గుర్రాలు, ఎడ్ల బండులు, నది పడవల ద్వారా ప్రయాణం చేసేవారు. సరుకులు ఒక చోట నుంచి ఇంకో చోటుకి చేరాలంటే రోజులే కాదు సంవత్సరాలే పట్టేవి. అప్పుడే మనుషులకి ఒక పెద్ద సమస్యగా ఎదురయ్యేది. భారీ బరువులు త్వరగా ఎలా తరలించాలి అనే ఆలోచన చేసేవారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మొదటగా ఇంగ్లాండ్లోని బొగ్గు గనులతో పనిచేసేవారు భారీ బొగ్గు బండ్లను ఇనుప పట్టాలపై నడపడం మొదలుపెట్టారు. అదే రైల్వే వ్యవస్థకు పుట్టుక. ఇది ఇంకా రైలు కాదు, కానీ ఆలోచన మాత్రం ఇక్కడే మొదలైంది. తరువాత 1825 సంవత్సరం ఇంగ్లాండ్లో జార్జ్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి ప్రపంచాన్నే మార్చేశారు. ఆయనే ఆవిరి శక్తితో నడిచే మొదటి రైలు తయారు చేశారు. ఈ రైలు స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ వరకు నడిచింది. అందుకే జార్జ్ స్టీఫెన్సన్ని ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అని అంటారు. 1830లో ప్రపంచంలోనే మొదటి పాసింజర్ రైలును ప్రారంభించారు. ఇది ఇంగ్లాండ్లోనే లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు మొదటి పాసింజర్ రైలుగా నడిచింది. ప్రజలు డబ్బులు చెల్లించి రైల్లో ప్రయాణించేవారు. ఇదే ఆధునిక రైల్వే సంస్థకి నిజమైన ఆరంభం. ఇంగ్లాండ్ తర్వాత రైల్వే యూరప్కి, అమెరికాకి, ఆసియాకి ఇలా ప్రపంచమంతా విస్తరించింది. అమెరికాలో రైల్వే వల్లే ఇండస్ట్రీస్ వేగంగా అభివృద్ధి చెందాయి. రైల్వే ప్రపంచాన్నే చిన్నదిగా మార్చేసింది. భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853 ముంబై నుంచి తానే వరకు ప్రయాణించింది. ఈ రైలు బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించింది. ఇది ఓన్లీ సరుకుల రవాణా, సైన్యం తరలింపులకి మాత్రమే ఉపయోగించేవారు. ఇది ప్రజల సౌకర్యానికి ఉపయోగించేవారు కాదు. ఆధునిక రైల్వే యుగం. ఆవిల రైలు నుంచి డిజిటల్, తర్వాత ఎలక్ట్రానిక్ రైలు వరకు వచ్చాయి. ఒక చిన్న గనితో మొదలైన ఆలోచన ఈరోజు ప్రపంచాన్నే పరుగులు పెట్టిస్తుంది. రైల్వే లేకపోతే మన అభివృద్ధి ఇంత వేగంగా జరిగేదే కాదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.